ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కానీ మీరేమో విడాకులిచ్చి నన్ను వదిలించుకోవాలి అని అంటున్నారు. ఈ విషయం తెలిస్తే మా వాళ్ళు తట్టుకోలేరు. అయినా నేను మీకు ఏ విషయంలో అన్యాయం చేశానండి? దేనికి లోటు చేశాను? ఎప్పుడైనా మీ మాటను ఎదిరించానా? మీ మనసు నొప్పించానా? మిమ్మల్ని బాధ పెట్టానా? ఏం తప్పు చేశానని నాకు శిక్ష వేస్తున్నారు? మిమ్మల్ని ఇష్టపడి మనస్ఫూర్తిగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. మీరేం చెప్పినా చేశాను, ఏమన్నా పడ్డాను. ఆఖరికి నేల మీద పడుకోమన్నా పోనీలే, నా భర్త గుండెల్లో స్థానం ఇవ్వకపోయినా కనీసం తన పడక గదిలో ఒక మూలన స్థానం ఇచ్చారని సరిపెట్టుకొని సంతోషించాను. ఎప్పటికైనా మీ మనసు మారి నన్ను దగ్గరికి తీసుకోకపోతారా అని ఆశపడ్డాను. మిమ్మల్ని మార్చుకోలేకపోతానా అని నమ్మకం పెట్టుకున్నాను. నేను ఎంత బాధపడుతున్నా మీరు మాత్రం నాకు మంచి భర్తగా మారడానికి ఏ మాత్రం ప్రయత్నం చేయడం లేదు. గతంలో మీకు జరిగిన దాని గురించే తలుచుకుని అదే మనసులో పెట్టుకుని నన్ను దూరం చేసుకోవాలి అనుకుంటున్నారు. ఒప్పుకుంటాను, శరీరానికి తగిలిన గాయం మానుతుంది, కానీ మనసుకి తగిలిన గాయం అంత త్వరగా మానదు అని. అలాగే మీరు కూడా ఒకటి అర్థం చేసుకోవాలి. అందరూ అమ్మాయిలు ఒకేలా ఉండరు. అందరినీ అదే దృష్టితో చూడకండి. నన్ను నమ్మండి. మీరు మారే వరకు ఎంత కాలమైనా మీకోసం ఎదురు చూస్తాను. దయచేసి మనకు విడాకులు వద్దండి. నా మాట వినండి. నా వల్ల మీరు ఏమీ కోల్పోరు. ఒట్టేసి చెప్తున్నాను, 100 ఏళ్ళు మిమ్మల్ని ఇలాగే ప్రేమిస్తాను. విడాకులు వద్దండి. ఇప్పటికే చాలా లేట్ అయింది కృష్ణ, పడుకో. రేపు కోర్టుకు వెళ్ళాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.